సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు గడప గడపకు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం హాస్యాస్పదమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విమర్శించారు. 5 ఏళ్ల పాటు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం చేశామని ప్రజల ముందుకు వస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన వైసీపీ నాయకులకు మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టిన వైసీపీకి ప్రజల వద్దకు వెళ్లే అర్హత కూడా లేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన వైసీపీ నాయకులు ఎన్నికలు సమీపిస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని బడేటి చంటి ఎద్దేవా చేశారు. ప్రతి నెల 1వ తేదీన 4000 పెన్షన్ను లబ్ధిదారుల ఇంటికే అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,
తల్లికి వందనం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరికొన్ని హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనకు తగిన తీర్పు ఇచ్చారని, ఎప్పటికైనా ఆ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఈ సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర టీడీపీ కార్యదర్శి రెడ్డి నాగరాజు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్లు రానితోటే వైసీపీ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు. అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో మరి కొత్తగా పాంప్లెట్లు చేసి ప్రజలను మళ్ళీ మాయ చేయడానికి మళ్ళీ ఏదైతే మాయా మంత్రాలతో మరి నాయకులు బయటకు వస్తున్నారు. ఏదైతే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కానీ ప్రజలకు వివరించే హక్కు కానీ వాళ్ళకి లేదనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫు చెప్తున్నాం. అదే కూడా ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే ఫస్ట్ అధికారంలోకి రానితోటే చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఒకటే. ఆ రోజున ప్రజలందరూ కూడా అసలు చెత్త మీద పన్ను వేయటం ఏంటనేది ఆ రోజున అందరూ కూడా నిలదీయడం జరిగింది. అదే విధంగా పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మళ్ళీ అయిన తర్వాత తూచని చెప్పి 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులకి వాళ్ళు మాట్లాడటానికి ఎక్కడ సరిపోరు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ నోటికాడు కూడి తీసేసినట్టు అన్నా క్యాంటీన్లు రానితోటే ప్రజలందరూ కూడా ఏదైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని ఏదైతే అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతుంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. మేము రానితోటే మళ్ళీ ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ డెఫినెట్ గా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకోకుండా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కరెంటు బిల్లు ఎన్నిసార్లు 7 సార్లు 5 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజలు నడ్డి విరగదీశారు. ఈ రోజున మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ ఉన్నాయో దాన్ని ట్రూ డౌన్ చేసి కరెంట్ బిల్స్ అనేది పెరగకోకుండా ఏదైతే సోలార్ సిస్టమ్ కూడా దీంట్లోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది అనేది మీరు అందరూ కూడా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ లో 5 సంవత్సరాలు అమ్మేది అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వస్తువు మీద కూడా ఎక్కడా కూడా ధరలు నియంత్రణలో ఉండి ఏది పెరక్కోకుండా చూసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలు ఒక్కసారి బేరీ చేసుకుంటే ఆ లోగడ ఎంత నష్టపోయాం అనేది వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అదే విధంగా కోవిడ్ టైంలో మందులను కూడా బ్లాక్ లో అమ్ముకుని మనుషుల యొక్క చావులతో ఆడుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వమే. అదే విధంగా లిక్కర్ విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు కూడా మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూడొచ్చు, ఏదైతే ఏ సందులోకి వెళ్ళినా సరే 5-6 బ్యానర్లు శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టుండేది. యూత్ 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి వాళ్ళు అమ్మే దొంగ మందు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఇవాళ ఒక్కళ్ళైనా సరే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఎవరైనా ఒక్కళ్ళైనా చనిపోతున్నారో లేదా అనేది మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారంటే మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తానంటే 4,000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా లోగడ 3 నెలలు కూడా కలిపి 7,000 ఇస్తామని చెప్తే గెలిచిన అంటే 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా స్త్రీలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ అదే విధంగా ఆటో సోదరులకు అనకపోయినా సరే మేము వాళ్ళకు కూడా 15,000 వేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చూసాం. 1-2 విషయాల్లో మేము ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నమాట వాస్తవం, అవి ఇచ్చి తీరుతాం. ప్రజలందరికీ కూడా తెలుసు అభివృద్ధి సంక్షేమం అనేది 2 సమకాల మీద వెళ్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారనేది వాళ్ళందరూ కూడా నగ్న సత్యం. అసలు CMRF విషయంలో కానీ అలాగే వైద్యం విషయంలో కానీ అసలు ప్రజల్ని గాలికి వదిలేసి ఇవాళ మళ్ళీ వాళ్ళని భ్రష్టు పట్టించాలి, వాళ్ళ కుటుంబాలని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇంటింటికి తిప్పుతారు. ప్రజలు వాళ్ళని తిప్పికొట్టవలసిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలి. డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు ఒకటే ప్రశ్న అడగండి, 5 సంవత్సరాల్లో మీరు మాకేం చేశారని అడగండి. వాళ్ళ ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనేక మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అందరికీ కూడా కలుగుద్ది. లోగడ ఉన్నది 5 సంవత్సరాల్లో ఒక్క టాపీ పనికి వెళ్ళాలంటే ఒక్కడ రియల్ ఎస్టేట్ ఎవడ కట్టిన పాపం లేదు. ఇవాళ మన వార్బీజీ సెంటర్ లో చూస్తున్నాం, పొద్దునెళ్ళి కూలీలు డిమాండ్ తో
మేము ఇంతకు వస్తాం అంతకు వస్తాం అని అంటున్నారు. 100 మంది కూడా అక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో వేల మంది తంగిల్మూడి సెంటర్లో కానీ, అదే విధంగా ఏదైతే ఓఆర్బిజి సెంటర్లో కానీ ఉపాధి లేక మేము అనేక సార్లు మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడండి మాకు సిమెంట్ దొరకట్లేదు అంటున్నారు, ఇసుక దొరకట్లేదు అంటున్నారు. అందరూ కూడా ఎవరు కూడా పని విషయంలో ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, వ్యాపారస్తుడు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో, ఇల్లు ఎంతమంది కట్టుకుంటున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇసుక ఉచితంగా ఇచ్చి పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఏదైతే సుఖవంతమైన మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి, అదే విధంగా వచ్చినప్పుడు కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంది. తెలుగుదేశం పార్టీ కల్పించింది కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పని ఇది వరకు వాళ్ళు హక్కు మాట్లాడతానికి ఇవ్వాల. మీరు ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని చేస్తుంటే మీరు మళ్ళీ మా దగ్గరికి ఏ విధంగా వస్తున్నారు అనేది మీరు అడగాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు ఫీజులు, ఒత్తిడి లేకుండా క్లాస్ రూమ్ లోనే ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్ పై అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని అక్షర స్కూల్ కరెస్పాండెంట్ అర్చనా చౌదరి తెలిపారు. ఆదివారం ఏలూరులోని అక్షర స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, స్కూల్ చైర్మన్ జవ్వాజీ సురేంద్ర కుమార్ నేతృత్వంలో విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సమాజంలో అత్యున్నత స్థానాలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజలకు చేసే సేవలపై విద్యార్థులకు చిన్న వయసు నుంచే పూర్తి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని విద్యార్థులకు డిజిటల్ రూపంలో ప్రత్యక్షంగా బోధిస్తున్నామని కరెస్పాండెంట్ తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా పాఠశాలలు ఒలింపియాడ్, ఐఐటి కోర్సులు నడుపుతున్నాయి. కానీ స్కూల్ స్థాయిలోనే సివిల్ సర్వీస్ అవేర్నెస్ కార్యక్రమాలను ఉచితంగా ప్రవేశపెట్టిన ఏకైక పాఠశాల తమ అక్షర స్కూల్ మాత్రమేనని ఆమె గర్వంగా ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని ఈ తరహా అవగాహన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తామే ప్రారంభించామని వెల్లడించారు. విద్యార్థులను ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తీసుకున్న ప్రత్యేక చొరవకు గుర్తింపుగా ఈ నెల 4వ తేదీన చెన్నైలో జరిగిన ఇండియన్ ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో నేషనల్ అవార్డు స్కూల్ యాజమాన్యానికి దక్కిందని అర్చనా చౌదరి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడమే అక్షర స్కూల్ మేనేజ్మెంట్ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ ఇన్ఛార్జ్ కిరణ్, ఇన్ఛార్జ్ లలిత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చెన్నైలో జరిగింది. సో వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద స్కూల్. అది మన చిన్నప్పటి నుంచే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆల్ ద స్కూల్స్ విల్ బీ గివింగ్ ఐఐటి, జేఈ, ఒలింపియాడ్ ఇవన్నీ చెప్తున్నాం. బట్ వీ హ్యాడ్ ఎ విజన్, వై నాట్ we give the foundation awareness about the very prestigious exams, national prestigious exams ante IAS exam, IPS, UPSC exams. So పిల్లలకి అవి తెలీదు. What is so మీ goal ఏంటి అంటే they will tell us, I want to become a police officer, I want to become collector. ఈ IAS, IPS, IFS ఈ prestigious terms గురించి we give an awareness for the kids from the first standard itself. If you can see the notice boards, these are the kids with their goals. వాళ్ళ గోల్ ఏంటంటే దే విల్ సే ఇస్ ఐపీఎస్. సో మనం ఏం చేస్తామంటే వీల్ క్రియేట్ విజన్ బోర్డ్ ఫర్ దెమ్. వీళ్ళని ఆ డ్రెస్లో క్రియేట్ చేసి అండ్ ఎవ్రీ డే వెన్ దే గో టు ద క్లాసెస్కి ఎంటర్ అయ్యేటప్పుడు దే సే దట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ద ఐఏఎస్ అండ్ వీ కాల్ ఈచ్ స్టూడెంట్ యాజ్ జూనియర్ ఐఏఎస్, జూనియర్ ఐపీఎస్, జూనియర్ డాక్టర్, జూనియర్. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. సివిల్ అనేటప్పటికీ ఎవ్రీ వన్ థింక్స్ దట్ అది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఈ ఏజ్లో వాళ్ళకి అవసరమా అని. ఇట్స్ నాట్ ఎ ప్రెషర్, ఇట్స్ నాట్ ద ఎక్స్ట్రా క్లాసెస్, ఇట్స్ నాట్ ద ట్యూషన్స్, బట్ ఓన్లీ వీఆర్ గివింగ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ అవర్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్ గురించి అయితే 17 వర్క్షీట్స్ ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్కి. అండ్ ఇన్ దట్ మన కలెక్టర్ గారు, మన ఐపీఎస్, ఎస్పీ గారు వాళ్ళు రోల్ ప్లేస్ కూడా క్రియేట్ చేసి వాట్ ఆర్ దే, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, హౌ దే సర్వ్ అవర్ కంట్రీ, హౌ దే సర్వ్ అవర్ డిస్ట్రిక్ట్, ఇలాంటివి వాళ్ళకి రోల్ ప్లేగా చూపిస్తామన్నమాట. అండ్ అవర్ కిడ్స్ అటెండెడ్ ఈ ప్రోగ్రామ్ వల్ల దే హ్యావ్ అటెండెడ్ మెనీ సెంట్రల్ ఎగ్జామ్స్, సిఎస్సి ఎగ్జామ్ అటెండ్ చేశారు, ఎల్ఎన్టీఏ టాలెంట్ ఎగ్జామ్స్, అండ్ 72 members గాట్ ద స్కాలర్షిప్. ఈ బేసిస్ మీదనే ఐ గాట్ అన్ అవార్డ్ లైక్ యూనిక్ స్కూల్ ఇన్ సివిల్ ఫౌండేషన్. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైమ్ we got, and last year we got in the best school in Montessori, the best school in holistic education ani. This is the very first time we are recognized in the national level, and I have to thank each one of my parent for their trust. The parents are very happy about this program. So chinnappude vallu states and capitals kaniyandi, if you can ask first standard, second standard kids, vallu
స్టేట్ క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ కంప్లీట్గా చెప్తారు. అండ్ వీ విల్ నాట్ ఇంపోజ్ దెమ్ విత్ ప్రెషర్ అనేది లేకుండా వీ టేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్లేఫుల్ మెథడ్. వీ గివ్ ద వర్క్ షీట్స్, వీ షో దెమ్ ద రియల్ ప్లేస్, వాట్ దే డూ. ఇప్పుడు ఎమ్మెల్యే వాట్ హీ డస్ టు ద పీపుల్, వన్ డే అంతా వాళ్ళు జరిగేవి చూపిస్తాం. వీ డూ వాట్ ద కలెక్టర్ మ్యాన్ డస్ అండ్ వాట్ ద ఐపీఎస్ డస్. ఇవన్నీ వాళ్ళకి తెలియచేస్తూ వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అండ్ హియర్ ఆర్ వన్ ఆఫ్ మై పేరెంట్ who is really very happy, and most of the parents, but since the holidays I couldn't bring all the parents over here, and she will share some views about our program actually. స్కూల్లో జాయిన్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. నేను స్కూల్లో జాయిన్ చేస్తున్నట్టుగా లేదు, నాకు ఒక మదర్ దగ్గర నా పిల్లల్ని పెట్టినట్టు నేను ప్రిన్సిపల్ మేడం దగ్గర పెట్టానన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. స్కూల్లో ఎడ్యుకేషన్ కానీ, కేరింగ్ కానీ, టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారండి. స్టడీ గురించి అయితే అసలు చూడక్కర్లేదండి. ఏదైనా ప్రిన్సిపల్ మేడం ఫ్రెండ్లీగా మూవ్ అవుతారనమాట మనతో. చాలా ప్రౌడ్గా ఉంది నాకు. నేను ఇక్కడ అక్షర స్కూల్ ఫ్యాకల్టీనండి. మా స్కూల్లో సివిల్ సర్వీస్ కోర్స్ అని చెప్పి ఏడూరులో ఎక్కడా లేని విధంగా ఈ కోర్సును ప్రవేశపెట్టాము. ఇక్కడ మేము యూపీఎస్సికి ఏ విధంగా ట్రైనప్ చేయాలి పిల్లలకి, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ జీకే మీద ఎక్కువ, ఆ ఎగ్జామ్స్లో ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఇస్తారు కాబట్టి వాటి మీద రీజనింగ్ చిన్న చిన్న బిట్స్, దీని తర్వాత ఏమొస్తుంది అని చెప్పి పిల్లలకి టీచ్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తాము. ఇప్పుడు ఎక్కడ ఏ స్కూల్ చూసినా సరే ఒలింపియాడ్ అని, ఇంజనీరింగ్ అని, ఇక్కడ ఐఐటి అని ఇటువంటి కోర్సులు చెప్తున్నారు తప్ప ఈ సివిల్ అని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదు. సో మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఒక కలెక్టర్ అవుతాం, ఎవరన్నా వాట్ యు ఆర్ బికమ్ అని అంటే నేను ఒక కలెక్టర్ అవుతాను, లేదంటే నేను ఒక ఐపీఎస్ అవుతాను, ఒక ఐఏఎస్ అవుతాను అని చెప్పి అంటారు తప్ప ఇంజనీరింగ్ అవి తర్వాత ఎక్కువ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తారు, లేదా కలెక్టర్ని చూస్తారు. సో దాని మీద, ఆ కాన్సెప్ట్ మీద ఈ యొక్క యూపీఎస్సీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది ఏలూరులో మొట్టమొదటిసారిగా మన మేడము ఇంట్రడ్యూస్ చేశారండి. థ్యాంక్ యూ సార్. మా బాబు పేరు యశ్వంత్ అండి. తను ఈ స్కూల్లో చదువుతున్నాను. నేను వాళ్ళ మధ్యన మాట్లాడుతున్నాను. మా బాబు ఫస్ట్ క్లాస్ నుంచే మ్యామ్ సివిల్స్లో జాయిన్ చేయండి మ్యామ్ అన్నారు. నేను ఫస్ట్ వద్దు మ్యామ్, తనకి బ్రెయిన్కి చాలా ప్రెజర్ అయిపోద్ది అనేసి నేను లైట్ తీసుకున్నాను. లేదు మ్యామ్, మీకు తెలీదు, పిల్లల గురించి మీకు తెలీదు, ఇప్పుడు వాళ్ళు చదువుకునేది చాలా ఎక్కువ చదువుకుంటూ ఉంటారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నారు. సరే అని చెప్పి ప్రిన్సిపల్ మ్యామ్ మీద నమ్మకంతో నేను ప్రొసీడ్ చేశాను. ఈరోజు మా బాబు సివిల్స్ చాలా బాగా చదువుతున్నాడు. స్కూల్లో ఓవరాల్ ఎంత బాగా ఇస్తున్నారంటే, అండ్ క్యాపిటల్స్ అన్నీ చెప్తాడు బాబు. అండ్ మనకి పుల్వామా అటాక్ గురించి అయింది కదా, అది మొత్తం స్టోరీ మొత్తం చెప్తాడు. అండ్ అలాగే సివిల్స్ అన్నీ చెప్తాడు అనమాట, క్యాపిటల్స్, మినిస్టర్స్ అన్నీ చెప్తాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగాను. మా బాబుని చూసి వాడు పెడుతున్న ఇంట్రెస్ట్ని బట్టి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు స్కూల్లో నిజంగా. అండ్ నేను సివిల్స్ని ఎందుకు లైట్ తీసుకున్నానో అనిపించింది. ఈరోజు మా బాబు చదువుతున్న దాన్ని బట్టి నేను ఇది కంటిన్యూ చేస్తాను కన్ఫామ్గా. అండ్ మా బాబు ఈ సివిల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నువ్వేమవుతావని అడిగితే నేను కలెక్టర్ అవుతానమ్మా అంటున్నాడు. నిజంగా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మా బాబుకి. అంతా స్కూల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ మ్యామ్ కూడా. నిజంగా ఆ రోజు ఆవిడ మాట కాదని చెప్పి నేను మా బాబుని వద్దు అనుకుంటే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు, ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడేదాన్ని కూడా కాదు. సివిల్స్ ఎగ్జామ్స్ కూడా బాగా రాశాడు, మంచి ర్యాంక్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. మా పాపను కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. పాపను కూడా సివిల్స్లో ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను నేను. చాలా థ్యాంక్ యూ. ఓటర్ జాబితాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఓటర్ జాబితాల పరిశీలనను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన
అవగాహన సమావేశానికి సంబంధించి జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలతో ఓటర్ జాబితాలపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ జాబితా అత్యంత కీలకమైన అంశమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు అనర్హుల పేర్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. ఫోటో జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, మార్పులు వంటి అంశాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఓటర్ పేరు తప్పక ఉండేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఒక నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ వివరాలను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఓటర్లను సవరణ జాబితాలో పొందుపరుస్తారని వివరించారు. సర్వే అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు వారితో కలిసి వెళ్లాలన్నారు. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరి పేర్లను ఓటర్ జాబితాలో తప్పక చేర్పించాల్సి ఉందన్నారు. అలాగే చనిపోయినా, పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లినా లేదా శాశ్వత వలసదారులను గుర్తించి వారి పేర్లను జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకి పండు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, కార్పొరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్యబాబు, జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, భారీ సంఖ్యలో జన సైనికులు తదితరులు హాజరయ్యారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిరిపల్లి ప్రసాద్ గారు టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వాణి గారు, మరి జిల్లా నాయకులు అందరూ ఈ రోజున నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఎస్ఐఆర్ సర్వ్ ఓట్లు పరిశీలన తొలగింపు కార్యక్రమాలు చెక్ చేసుకునేటువంటి కార్యక్రమం కేంద్ర ఎన్నికల కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో రేపు జూన్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఈ ఓట్ల యొక్క వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంది. దీనిపైన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ, ఏర మహిళలు, స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వివిధ వాదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూర్చొని ఈ రోజున దానిపైన ఒక అవగాహన అనేది తెలియజేయటం జరిగింది. 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో మరి యొక్క ఎస్ఐఆర్ కొనసాగుద్ది కనుక ఎవరో డివిజన్స్లో వాళ్ళు ఆ డివిజన్లో ఉన్నటువంటి 3-4 బూతుల పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఏలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులు సమగ్రంగా ఆ యొక్క పరిశీలన చేసి పౌరులుగా ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా తొలగింపుకు గురి కాకుండాను వారికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ సమర్పించడంలో కానీ, అదేవిధంగా ఏదన్నా మరణించినటువంటి వాళ్ళయో లేకపోతే దీర్ఘకాలంగా ఇక్కడ లేనటువంటి వారు వాటర్స్గా ఉంటే వారిని తొలగించడంలో ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క టీం వచ్చినప్పుడు ఏదైనా 2 రోజులు 3 రోజులు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, లేదంటే అనారోగ్యంతో ఏదైనా హాస్పిటల్స్లో ఉండి ఇంట్ల దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో కానీ ఏ ఒక్క ఓట్లు కూడా తొలగింపు గురి కాకుండా చూడవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీ నాయకులపైన, జన సైనికుల మీద, ఇన్ఛార్జీలపైన ఉందని, దాన్ని సమగ్రంగా మనం పరిశీలన చేయాలని ఈ యొక్క 3 నెలల 7 రోజులు కూడా ఈ యొక్క తొలగింపు లేకపోతే పరిశీలన కార్యక్రమం, ఎందుకంటే దీంట్లో జాయినింగ్లు లేవు, కొత్త జాయినింగ్లు కానీ ఉన్నటువంటి ఓటుల్ని చెక్ చేసి వివిధ కారణాలతో తొలగించకుండాను ఏదైనా సంఘ విద్రోహులు ఎవరైనా ఉంటే తొలగించినప్పుడు మాకు బాధ లేదు. కానీ
ఉన్నటువంటి ఓట్లని, ఉన్నటువంటి పౌరులని పౌరసత్వం కోల్పోకుండా చూడవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా మా పార్టీలుగా, మా నాయకులుగా మా పైన ఉంది కనుక ఒక ఓటు తొలగింపుకు గురైనప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళినప్పుడు వారి యొక్క ఓటుని ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇక్కడ తల్లిదండ్రుల లిస్టులో ఏ సీరియల్లో ఉన్నారో ఆ సీరియల్ని అక్కడ తెలియపరిచినట్లయితే ఆ ఓటు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి, వాళ్ళు ఉన్నటువంటి బూత్లోకి షిఫ్ట్ అవుద్ది. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, మనం ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, మన ఓటర్ యొక్క హక్కుని కాపాడవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి మరి ఈ రోజున మా పార్టీ నాయకులందరికీ కూడా ఇవాళ, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు దీని మీద సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ నాయకులకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళ యొక్క డివిజన్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ అట్లా అన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క రాజకీయ పార్టీలు మెలకుగా ఉండి వారి యొక్క నాయకత్వాన్ని చైతన్యపరుస్తూ వారిని అలాట్ చేసి ఎక్కడా కూడా పౌరుల యొక్క హక్కుని కోల్పోకుండా ఓట్లను పరిరక్షించేటువంటి బాధ్యతని ఒక నాయకులుగా ప్రజల పక్షాన మనం ఉండి దాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మా నాయకులందరికీ కూడా ఈ రోజున దాని మీద అవగాహన తెలియజేయడం జరిగింది. రేపు 15వ తారీఖు నుంచి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఏలూరు నియోజకవర్గంలో కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ మీ ఒక ఓటుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, అధికారులు నాయకులు వచ్చినప్పుడు మీ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసే దాంట్లో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఓటు కోల్పోతే తర్వాత తీసుకురావడం చాలా కష్టం. అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి వారి ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ అంతర్జాతీయ యోగా డే నెల 21వ తేదీని పురస్కరించుకుని ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులచే ధ్యానం అనే అంశంపై అవగాహన సదస్సు ఈ రోజు జరపబడింది. ప్రతి సంవత్సరము కూడా జూన్ నెలలో వచ్చేటువంటి 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం కూడా మన భారత ప్రభుత్వం ద్వారా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన ఎండోమెంట్ వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇది విడిగా పెడితే ఏదో ఇతర కార్యక్రమాల్లాగా ఉంటాయి, అదే కనుక ధ్యానాన్ని మందితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి సంవత్సరము కూడా జూన్ నెలలో వచ్చేటువంటి 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం కూడా మన భారత ప్రభుత్వం ద్వారా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన ఎండోమెంట్ వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇది విడిగా పెడితే ఏదో ఇతర కార్యక్రమాల్లాగా ఉంటాయి, అదే కనుక ధ్యానాన్ని. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్,
ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7,500కు పెంచాలని, పెన్షన్ కు డిఏ లింక్ చేయాలని, పెన్షన్దారుల కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన రాజమండ్రి రీజనల్ ఈపీఎఫ్ఓ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ఈపీఎఫ్ పెన్షన్దారులంతా పాల్గొనాలని కోరుతూ ఆమదాల అప్పలస్వామి కాలనీలో పెన్షన్దారుల సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు 25-30 సంవత్సరాలు కష్టపడి దాచుకున్న పీఎఫ్ సొమ్ము సగం ప్రభుత్వం తీసుకుని దానిపై వచ్చే వడ్డీ కూడా పెన్షన్ రూపంలో చెల్లించడం లేదని అన్నారు. ఒక్కో కార్మికుడు తన సర్వీస్ కాలంలో 3 నుండి 5 లక్షల వరకు పీఎఫ్ రూపంలో పెన్షన్ చెల్లిస్తున్నారు, కానీ గత 14 సంవత్సరాలుగా 1000 రూపాయలకు మించి పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర అధ్యక్షులు బి సోమయ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కింతల చిట్టయ్య, కె దేవేందర్, బగాది రమణ, పిన్నింటి త్రినాథ్, సత్యబాబు, సూర్యనారాయణ, రమణ, ఏ జనార్దన, రామకృష్ణ, లక్ష్మణరావు, అప్పన్న, హరిబాబు, ఈశ్వరరావు, పాపారావు, హరి పెంటయ్య తదితరులు నాయకత్వం వహించారు. పీఎఫ్ పెన్షన్ 7,500కు పెంచుకోవడం కోసం రేపు రాజమండ్రి రీజనల్ పీఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పెన్షన్దారులంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచాలని గత అనేక సంవత్సరాలుగా పెన్షనర్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సంవత్సరాల తరబడి సర్వీస్ చేసి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల పాటు మిల్లుల్లో లేదా వివిధ ఫ్యాక్టరీల్లో, సంస్థల్లో, షాపుల్లో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ భవిష్య నిధికి కార్మికులు తమ సంపాదించినటువంటి డబ్బులో నుంచి ప్రతి 100 రూపాయలకి 8.33 చొప్పున పెన్షన్కి జమ చేశారు. ఆ విధంగా లక్షలాది రూపాయలు ఈపీఎఫ్ డిపార్ట్మెంట్కి జమ అయినాయి. ఆ జమ అయినటువంటి డబ్బుల మీద వచ్చేటువంటి వడ్డీయే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ డబ్బులు కనీసం పెన్షన్లందరికీ ఇస్తే కూడా 7,500 రూపాయలు ఇవ్వచ్చని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెబుతోంది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇప్పటికే అదానీ, అంబానీ లాంటి కంపెనీలకి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రాయితీలు ఇచ్చారు. కానీ వృద్ధాప్యంలో ఆసరాగా ఎటువంటి దిక్కు దివాణం లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి కనీస పెన్షన్ పెంచడానికి వీళ్ళకి చేతులు రావటం లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎప్పటికైనా సరే మోడీ, అమిత్ షాల ప్రభుత్వం వెంటనే పూనుకొని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిన విధంగా పీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చేసిన సూచన మేరకు, అదేవిధంగా సుప్రీంకోర్టు సలహా మేరకు కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పని, డిఏ లింక్ చేయాలని, వైద్య సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కూడా ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పెన్షన్ పెంపుదల కోసం కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ రేపు ఇదే సమస్య పైన రాజమండ్రి పీఎఫ్ రీజనల్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాని జయప్రదం చేయాల్సిందిగా పెన్షనర్లందరికీ, భవిష్యత్తులో పెన్షన్ పొందబోయే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈపీఎఫ్ పెన్షన్దారుల పెన్షను 7,500 రూపాయలకు పెంచాలని, డిఏ అనుసంధానం చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రేపు రాజమండ్రి పీఎఫ్ రీజనల్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని ప్రగతిశీల పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున మేము కార్మిక సోదరులకి, పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత
14 సంవత్సరాలుగా కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఈ 1000 రూపాయలు అనేది ఈరోజు కార్మికుడు ఒక పూట టిఫిన్ చేయడానికి కూడా సరిపోని పరిస్థితి. మరి కుటుంబం మొత్తం నెలంతా గడపాలి, బ్రతకాలని అంటే ఈ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క పెన్షన్ పెంపుదల కోసం కార్మిక సంఘాలు, పెన్షనర్లు ఆందోళన చేసిన ఫలితంగా ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ నియమించింది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ప్రకారంగా 7,500 పెన్షన్ ఇవ్వాలని, అలాగే డిఏ లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల అమలు కోసమే రేపు రాజమండ్రి పిఎఫ్ రీజనల్ ఆఫీస్ దగ్గర ధర్నా జరగబోతూ ఉంది. కార్మిక సోదరులు, పెన్షనర్లు, అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు, మరి ఈరోజు ఎవరైతే ఈపీఎఫ్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేపు రాజమండ్రి పిఎఫ్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాకి వచ్చి జయప్రదం చేయాలని, పెన్షన్ పెంపుదల కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ప్రస్తుతం జరుగుతున్న పొగాకు వేలంలో కిలోకు 200 రూపాయలు కూడా రాని దుస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బాలరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సోయం గంగులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘ మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షతన ముఖ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి బాలరాం మాట్లాడుతూ పొగాకు రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి పంట సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, ఎరువుల ధరల నియంత్రణ, వ్యవసాయానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని బలరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్నాయని, 3వ తేదీన వేలాది మంది రైతుల భారీ ప్రదర్శన, ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుందని, ఈ మహాసభలకు జాతీయ నాయకులు హాజరవుతారని అన్నారు. 4, 5 తేదీల్లో టీసీఎంసీ హాల్ నందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని పంటల రైతులు మహాసభల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు ఏలూరులో జరిగే రైతు రాష్ట్ర మహాసభలను విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు, సిఐటియు మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పొగాకు బోర్డుకు పట్టుకెళ్లి వెనక్కి తెచ్చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కిలో సరాసరి 350 రూపాయల నుంచి 360 రూపాయలు ధర పలికితే ఈ సంవత్సరం 170, 180 రూపాయలు కూడా పలకట్లేదంటే పొగాకు రైతులు ఎంత తీవ్రమైన నష్టపోతున్నారు, ఎంత తీవ్ర కష్టాల్లో ఉన్నారో అర్థమవుతుంది. బోర్డు ఏమో సోద్యం చూస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో పట్టించుకోవట్లేదు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏమో రంగంలోకి దిగట్లేదు, రైతుల పరిస్థితి ఏమో అయోమయంగా అగమ్య గోచరంగా ఉంది. లక్షల రూపాయలేమో పెట్టుబడులు పెట్టారు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవటం అంటే అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే పొగాకు రైతుల యొక్క సమస్యని పరిష్కరించాలి. కిలో ధర గత సంవత్సరం లాగా సరాసరి కనీసం 360 రూపాయలు దాటించి ధర అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పొగాకు రైతుల్ని ఆదుకోకపోతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషను వీరందరూ కూడా రంగంలో దిగి పొగాకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎరువుల ధరల్ని విపరీతంగా పెంచేసింది. ఒకవైపునేమో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర ధర వస్తువులు, అలాగే కరెంటు ఛార్జీలు అన్నీ పెంచేసి ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెంచేటువంటి గోరు చుట్టు మీద రాకెట్ పోట్లాగా రైతాంగం పరిస్థితి తయారైంది. కేజీ ఎరువు 6 రూపాయల నుంచి 9 రూపాయలు, 15 రూపాయల వరకు పెంచారు. అదే రైతు కష్టపడి పండిస్తున్నటువంటి పంటలకి మద్దతు ధర ఇవ్వడానికి కానీ ధర పెంచడానికి కానీ ప్రభుత్వాలకి చేతులు రావట్లేదు. ఈ మధ్యన ప్రభుత్వం ధాన్యం ధరను పెంచింది. క్వింటాల్ 72 రూపాయలు పెంచింది, అంటే కేజీ 72 పైసలు. మొక్కజొన్న క్వింటాల్ 10 రూపాయలు పెంచింది, అంటే కేజీ 10 పైసలు. కానీ ఎరువుల ధర మాత్రం 6 రూపాయల నుంచి 9 రూపాయల నుంచి 15 రూపాయలు కేజీ ధర పెంచింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వాలు వెంటనే ఈ పెంచినటువంటి ఎరువుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.
లేకపోతే రేపు ఖరీఫ్ పంట రైతులకి చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే యూరియా వినియోగం తగ్గించాలంటున్నారు, కార్డులు ఇస్తామంటున్నారు. అలాగైతే పేద రైతులకి, సన్న చిన్నకారు రైతులకి, కౌలు రైతులకి ఎరువులు అందే పరిస్థితి ఉండదు. అంచేత యూరియా కార్డులు అనే ఆలోచన విరమించుకుని రైతులకు అవసరమైనటువంటి ఎరువులు సక్రమంగా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా యోగా డేని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీల్లో 7వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా పరింపూడి పంచాయతీలో కొయ్యలగూడెం మండల ఎంపీడీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎండీఓ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఉదయం యోగా ఆంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు ప్రతిరోజు యోగా కార్యక్రమాలు జరుగుతాయని ఎంపీడీఓ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరింపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ కె రుక్మిణీదేవి మరియు సచివాలయ సిబ్బంది ఎంఈఓ2 సిహెచ్ వెంకటేశ్వరరావు, 18 సంవత్సరాల్లోపు ఉన్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యోగా మిత్ర మండలి సభ్యులు బలుసు నాగేశ్వరరావు పర్యవేక్షణలో యోగాపై అవగాహన కల్పించారు. ఫ్లెక్సిబిలిటీ ఆయన అడిగడం చేసాను తప్ప నేను కూడా ఈ పశ్చిమోత్తాసం ఈ మధ్య మానేశాను. ఫ్లెక్సిబిలిటీ ఉన్న బాడీ వంగుద్దామా, అంటే ఈ అబ్డామిన్లో ఉండే లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఒత్తిడికి గురయ్యి ఒక వంగపోతే ఒక 21 రోజులు వంగుద్దాం చేస్తే ఖచ్చితంగా వంగుద్దండి. ఇప్పుడు మనకు చూడమ్మా, నన్ను చూడండి, పాదాలు ఇలాగ ఒకటోసారి మీరు పర్వాలేదు, అక్కల మీరు 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే. అలాగే మోకాలు 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5. ఓకే. అలాగే నడుము 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే. ఇది సార్ చెప్పేది ఏంటంటే 21 రోజు యోగా డేస్ ఎందుకు పెట్టారంటే మనిషి శరీరం. ఓం మిత్రాయ నమః, ఓం రమయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం అర్కాయ నమః, ఓం మరీచయే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. చేద్దామా? టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.